తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ అనే పదం ఒక ఎమోషన్. దశాబ్దాలు గడుస్తున్న కుర్ర హీరోలు ఎంతమంది వస్తున్నా 6 అడుగుల బుల్లెట్లా దూసుకొచ్చే చిరంజీవి గారి వేగం ఏమాత్రం తగ్గలేదు. లేటెస్ట్ సాంగ్ లో ఆయన వేసిన హుక్ స్టెప్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. 60+ వయసులో కూడా ఆయన చూపిస్తున్న హుందాతనం, నటనలోని గ్రేస్ చూస్తుంటే మెగాస్టార్ అంటే మెగాస్టారే అనిపించక మానదు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా విడుదలైన పాటలోని హుక్ స్టెప్ ఇప్పుడు కథలోని ప్రధాన ఆకర్షణగా మారింది. ఇక 80వ దశకంలో చిరంజీవి గారు చూపించిన ఇదే ఈజ్ ఇప్పుడు మళ్ళీ కనిపిస్తోంది. ఇక నటనలో హుందాతనం కోల్పోకుండా, స్టైల్లో వేగం తగ్గకుండా ఆయన చేసిన మ్యాజిక్ అభిమానులకు కంటికి కునుకు లేకుండా చేస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, విదేశాల్లో సైతం ఈ హుక్ స్టెప్ రీల్స్ వైరల్ అవుతున్నాయి. మనం చిరంజీవి గారిని మాస్ హీరోగా చూస్తాం, కానీ ఈ సినిమాలో ఆయనలోని అసలు నటుడు శంకర్ వరప్రసాద్ కనిపిస్తారు. పాత్రలో ఉండే గాంభీర్యం, సంభాషణలు పలికే తీరులో ఉండే పౌరుషం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక వయసు పెరిగే కొద్దీ నటనలో ఒక రకమైన పరిణితి వస్తుంది. మెగాస్టార్ విషయంలో అది హుందాతనంగా మారింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కోసం జనవరి 12ను ముహూర్తంగా ఫిక్స్ చేశారు. సంక్రాంతి సీజన్ అంటేనే మెగాస్టార్ అడ్డా. పండగ పూట మెగా బొమ్మ పడితే థియేటర్ల వద్ద ఆ సందడే వేరు. ప్రీ రిలీజ్ బిజినెస్ నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ వరకు ఈ సినిమా సృష్టిస్తున్న ప్రకంపనలు మామూలుగా లేవు. మెగా అభిమానులు ఈ సినిమాను ఒక సెలబ్రేషన్ లాగా జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. హుక్ స్టెప్ అంత పాపులర్ అవ్వడానికి కారణం అదిరిపోయే మ్యూజిక్ డైరెక్టర్ మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా ట్యూన్ ఇచ్చారు. పాటలో కానీ ట్రైలర్లో కానీ చూపించిన విజువల్స్ చాలా రిచ్గా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ మెగాస్టార్ ఇమేజ్ను ఎలివేట్ చేసేలా ఉంది. సంక్రాంతికి చిరంజీవి గారి సినిమాలు వచ్చినప్పుడల్లా బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయబడ్డాయి. ఇప్పుడు జనవరి 12న వస్తున్న ఈ సినిమా కూడా అదే పరంపరను కొనసాగిస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. శంకర్ వరప్రసాద్ నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు ఆయన సాగించిన ప్రయాణం స్ఫూర్తిదాయకం. ఇప్పుడు మళ్ళీ తన మార్క్ హుక్ స్టెప్తో రంగంలోకి దిగిన బాస్ జనవరి 12న బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడం ఖాయం. ఆ హుందాతనం, ఆ వేగం, ఆ వినోదం ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. సంక్రాంతి బరిలో మెగాస్టార్ విశ్వరూపం చూడడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.